అందరికీ నమస్తే అండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే తందూరి కార్న్ రెడీ చేశాను. చాలా బాగుంటుంది. దీన్ని పిల్లలు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ రుచితో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకుంటారా? ఈరోజు మనం మొక్కజొన్న పొత్తులతో ఒక వెరైటీ రెసిపీ తయారు చేసుకుందాం. ఎప్పుడూ కాల్చుకునే తింటూ ఉంటాము లేదా ఉడకబెట్టుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తందూరి కార్న్ తయారు చేసుకుందాం. కార్న్ అనేది ఇప్పుడు 365 డేస్ దొరుకుతున్నాయి. ఇంతకు ముందంటే సీజన్లోనే దొరికేవి. వీటిపైన మొత్తం పొట్టు తీసేద్దాం. నేను ఇక్కడ నాటు పొత్తులు తీసుకున్నానండి. మీకు అందుబాటులో లేకపోతే కనుక మీరు స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు. మీరు వీటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరీ లేతవి వద్దు, అలానే మరీ ముదురువి వద్దు, మధ్యస్థంగా ఉండేవి తీసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని ఇప్పుడు ఇట్లా శుభ్రం చేసుకుందాం. ఇంకోటి కూడా అలాగే ఒలిచేసుకుందాం. ఈ మొక్కజొన్న పొత్తుల్ని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. వీటికి సరిపడా నీళ్లు పోస్తున్నాను. తందూరి మసాలా కోసం ఒక 3 టేబుల్ స్పూన్లు పెరుగేస్తున్నాను. ఇది కొద్దిగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. టీ స్పూను తందూరి మసాలా వేస్తున్నాను. 1/2 టీ స్పూను కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఒక చెక్క నిమ్మరసం పిండుతున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 మొక్కజొన్న పొత్తుల కోసమేనండి ఇదంతా మసాలా రెడీ చేస్తున్నాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దానికి అనుగుణంగా ఈ రేషియోస్ని పెంచుకోండి. అయిపోయింది. ఇది ఉడికి భలే కలర్ వచ్చినాయి. ఇవి ఈ తందూరి మసాలాని ఈ ఉడికిన మొక్కజొన్న పొత్తులకి అప్లై చేసుకుందాం. కారం కారంగా పుల్లగా వెరైటీ తందూరి టేస్ట్తో స్మోకీ ఫ్లేవర్తో సూపర్ ఉంటుందండి. ఇది స్టవ్ వెలిగించి గ్రిల్ పెట్టాను. మొక్కజొన్న పొత్తుల్ని దీని మీద పెట్టి అన్ని వైపులా కాల్చుకుందాం. బొగ్గుల పొయ్యి ఉంటే కనుక బొగ్గుల పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు. ఈరోజు చాలా టేస్టీగా ఉండే తందూరి కార్న్ రెడీ చేశాను. చాలా బాగుంటుంది. దీన్ని పిల్లలు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ రుచితో ఉంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. అంత బాగుంటాయి అన్నమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెసే. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకుంటారా? ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.